గత 10 ఏళ్లుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గురించి ఒక వార్త విపరీతంగా ప్రచారంలో ఉంది. 2011లో వచ్చిన 'తీన్మార్' సినిమాలో పవన్ సరసన నటించిన విదేశీ భామని అన్నా లెజినోవాని, ఆ సినిమా ఆడియో వేడుకలో పవన్ పక్కన కూర్చున్న విదేశీ మహిళే ఆమె అని అందరూ నమ్ముతూ వచ్చారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన అన్నా లెజినోవా ఒక పోస్ట్ ద్వారా ఈ గందరగోళానికి ముగింపు పలికారు. ఆ వైరల్ ఫోటోని షేర్ చేస్తూ ఈ అందమైన మహిళ నేను కాదని స్పష్టం చేశారు. ఆ ఫోటోలో ఉన్నదే అమెరికాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ డాన్ మార్క్స్ అని వివరణ ఇచ్చారు. కేవలం తన ఫోటోపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి ఒక మధురమైన జ్ఞాపకం కూడా పంచుకున్నారు. ఇటీవల తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ముచ్చటించిన సందర్భంగా ఒక అభిమాని మీ ఇద్దరిలో ఎవరు మొదట ప్రపోజ్ చేశారు అని అడిగారు. దీనికి అన్న స్పందిస్తూ పవన్ కళ్యాణ్ తనకు మొదటగా ప్రపోజ్ చేశారని వెల్లడించారు. పవర్ స్టార్ స్వయంగా ఒక విదేశీ మహిళకు తన ప్రేమను వ్యక్తపరిచిన తీరును తెలియటంతో అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అన్నా లెజినోవా కేవలం రష్యన్ భాషలోనే కాకుండా తెలుగులో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. ఆమె తెలుగు నేర్చుకోవడమే కాకుండా మన సంప్రదాయాలను, పద్ధతులను గౌరవిస్తూ వాటిని తూచ తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆమె తెలుగులో 'బొమ్మరిల్లు' సినిమా అంటే చాలా ఇష్టమని, ఆ సినిమాను ఆమె ఎంతో ఇష్టంగా చూస్తారని కూడా సమాచారం. నిజానికి పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా పరిచయం 'తీన్మార్' సినిమా షూటింగ్ సమయంలోనే మొదలైన మాట వాస్తవమే. అయితే ఆమె అందులో నటిగా కాకుండా ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. ఇద్దరు విదేశీయులు కావడంతో ప్రేక్షకులు డాన్ మార్క్‌ని చూసి అన్నా అని పొరపడ్డారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2013లో వీరు వివాహం చేసుకున్నారు. అన్న స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వటంతో పవన్ భార్య ఒక నటి అని పాత అపోహకు ఎట్టకేలకు తెరపడింది.